పిల్లలకి దేవుడి పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అది మన సాంప్రదాయం. పూర్వకాలంలో అయితే శివ అనో, కేశవ అనో, నారాయణ అనో మరి ఇలా పేర్లు పెట్టుకుంటారు. ఇందులోని ఔచిత్యం ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. ఒకానొక కాలంలో కౌశికుడు అనే ధనవంతుడు ఉండేవాడు. ధనమైతే సంపాదించాడు, కానీ జీవితంలో ఒక్కసారి కూడా ఏ పుణ్యకార్యము ఆచరించలేదు. అందరిలాగానే వృద్ధాప్యంతో చనిపోయాడు. ఆ ధనవంతుడు చనిపోగానే అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి యమకింకర్లు వచ్చారు యథావిధిగా. అదే సమయంలో అక్కడికి శివదూతలు వచ్చి, వీడిని మేము కైలాసానికి తీసుకుపోతున్నాము, మీరు మరలి పొండి అని చెప్పాడు. బతికి ఉన్నంతకాలము ఏ మంచి పని చేయని వాడికి కైలాస ప్రాప్తి తగదు. వీడి ప్రాణాలు మేమే నరకానికి తీసుకుపోతామని యమభటులు వారించారు. యమగణాలకు శివగణాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. శివదూతలు యమదూతలను తీవ్రంగా గాయపరిచారు. బాగా దెబ్బలు తిన్న యమభటులు యముని వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. తక్షణమే యమధర్మరాజు కోపంతో శివలోకానికి వెళ్ళి శివగణాలకు నాయకుడైన మహాకాలుని కలుసుకుని న్యాయం అడిగాడు. అందుకు మహాకాలుడు, యమధర్మరాజా, ధనవంతుడు ఏ సత్కార్యము చేయని మాట నిజమే, కానీ ఇతని చిన్నతనంలో బకా అని పిలిచేవాడు. అదండి విషయం. సాటిలేని శివన్ పిలువబడినందున అతను పునీతుడైనాడు, పుణ్యగతులకు అర్హత సంపాదించాడు. అందువలన అతనిని యమలోకానికి పంపలేము అని తీవ్రంగా సమాధానం చెప్పాడు మహాకాలుడు. ఒక పాపాత్ముని ఒక దైవం పేరు పెట్టి పిలిచినంత మాత్రాన వాడు సద్గతులకు అర్హుడైపోతాడా? ఇదెక్కడి న్యాయం? నేను పరమశివుడినే అడుగుతాను అని మహేశ్వరుని చూడబోయాడు. ఈ చర్య మహాకాలునికి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. కోపంతో, నేను చెప్పినా వినకుండా నీవు శివుడిని కలవగలవా అని యమలంగా కొట్టాడు. అంతే, యముడు మూర్ఛపోయాడు. కొంతసేపటికి స్పృహ కలిగిన యముడు ఆ వైపుగా వస్తున్న బ్రహ్మదేవుణ్ణి చూసి, బ్రహ్మదేవా, నా దుస్థితి చూశారు కదా, ఏమిటి తరుణోపాయం, సెలవీయండి అని వ్యాకులపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, యమధర్మరాజా, శివనామ మహిమలను అనిర్వచనీయం. పరమశివుని అద్భుత నామ మహిమలను సాధారణ బుద్ధితో ఆలోచింప తగదు. శివనామ స్మరణ మహిమ గ్రహించడం బహు దుర్లభం. అందువలన మహాకాలునితో ఘర్షణ మాని వెనుతిరిగి పోవడమే శోభస్కరం అని ఉపదేశించాడు. అందువలన పరమేశ్వరుని నామ విశిష్టతలను గుర్తించి కొత్తగా జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులు పుణ్యప్రదమైన మంచి పేర్లు పెట్టి వారు బుద్ధిమంతులై సన్మార్గంలో జీవిస్తూ ఆనందంగా ఉండేలా పెంచి పెద్ద చేయాలి. ఇవాటి రోజున పిల్లలకి పెట్టే పేర్లలో అర్థం పర్థం ఉండట్లేదు. ఆ స్టైల్కి, ఆ పోకడలకి ఏ మాత్రం మరి మనం చెప్పుకోదగ్గదిగా ఉండట్లేదు ఆ పేర్లు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.